హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు కిచెన్ ఫ్లేవర్స్. ఈరోజు వీడియోలో జొన్నలతో చేసుకునే ఒక మంచి కిచిడి రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. బరువు తగ్గాలనుకునే వారికి ఇదొక మంచి బ్రేక్ఫాస్ట్ అని చెప్పొచ్చు. మార్నింగ్ టైం బ్రేక్ఫాస్ట్లో ఒక కప్పు కనుక దీన్ని తీసుకున్నట్టయితే రోజంతా నీరసం లేకుండా చాలా యాక్టివ్గా హెల్తీగా ఉంటారు. మన రోజువారీ ఆహారంలో కనుక జొన్నల్ని తీసుకున్నట్లయితే మన బాడీ వెయిట్ని అదుపులో ఉంచడమే కాకుండా మన కొలెస్ట్రాల్ని బ్యాలెన్స్ చేస్తూ మన బోన్ స్ట్రెంగ్త్కి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ కిచిడి రెసిపీ కోసం నేను 1 కప్పు వరకు పచ్చజొన్నలను తీసుకుంటున్నాను. ఈ పచ్చజొన్నలు అనేవి కాస్త చేదుగా అనిపిస్తాయి. మీకు నచ్చితే తెల్ల జొన్నలను కూడా యూజ్ చేసుకోవచ్చు. ఈ జొన్నల్లో డస్ట్ ఏమీ లేకుండా క్లీన్ చేసుకున్న తర్వాత ఒక మిక్సీ జార్లోకి వేసి కొద్దిగా పల్సిస్తూ జొన్నలను కాస్త రవ్వగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకునేటప్పుడు కాస్త పిండి కూడా వస్తుంది. అదేమి మనం జల్లించి తీయాల్సిన అవసరం లేదు. ఇలా డైరెక్ట్గా కుక్కర్లోకి వేసేసుకుంటే సరిపోతుంది. మనం ఈ రవ్వతో పాటు పిండిని కూడా వేసినట్లయితే కిచిడి అనేది తినేటప్పుడు బాగుంటుంది. ఇలా జొన్న రవ్వని కుక్కర్లో వేసి దీనిలోకి 1/2 కప్పు వరకు కడిగిన పెసరపప్పును అలాగే 1/2 కప్పు పల్లీలను కూడా వేసుకొని దీనిలోకి పెద్దగా తరిగి పెట్టిన ఉల్లిపాయ ముక్కలు అలాగే టమాటాలు, బంగాళదుంపలు, క్యారెట్ ముక్కలు కూడా వేసి మన రుచికి సరిపడా కారానికి తగ్గట్టు పచ్చిమిర్చి ముక్కలను కూడా వేసుకోవాలి. వీటితో పాటుగా పొట్టి తీసిన 5-6 వెల్లుల్లి రెమ్మలు అలాగే కట్ చేసిన 1 ఇంచు అల్లం ముక్కలను కూడా వేసి దీనిలోకి సన్నగా తరిగిన పుదీనా అలాగే కొత్తిమీర, 2 రెమ్మల కరివేపాకును కూడా వేసి 1/2 టీ స్పూన్ జీలకర్ర అలాగే 1/4 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. ఇప్పుడు దీనిలోకి మన రుచికి సరిపడా ఉప్పు, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసి మనం ఏ కప్పుతో అయితే రవ్వను కొలుచుకొని తీసుకుంటామో అదే కప్పుతో 4 కప్పుల నీళ్ళు వేసుకోవాలి. మనం 1 కప్పు రవ్వ, 1/2 కప్పు పెసరపప్పు, 1/2 కప్పు పల్లీలు తీసుకున్నాం కాబట్టి 4 కప్పుల వాటర్ సరిగ్గా సరిపోతాయి. ఇప్పుడు అంతా ఒకసారి కలిపి కుక్కర్ మూత పెట్టి స్టవ్ ఆన్ చేసి మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచి 4 విజిల్స్ వచ్చేంత వరకు దీన్ని ఉడికించుకోవాలి. ఇలా అన్నీ మనం కుక్కర్లోనే వేసి ఉడికించేస్తాం కాబట్టి మనకి పెద్దగా టైం ఏమీ పట్టదు, అలాగే ఎక్కువ శ్రమ కూడా ఉండదు. 4 విజిల్స్ ఉడికిన తర్వాత కుక్కర్ మూత తీస్తే మనకి కిచిడి కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలి. ఒకవేళ మీకు కిచిడి అనేది కాస్త చిక్కగా ఉన్నట్లయితే దీనిలోకి కొద్దిగా వేడి నీళ్ళు పోసి 1 నిమిషం పాటు మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచి ఉడికిస్తే సరిపోతుంది. ఇప్పుడు పోపు కోసం స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని దీనిలోకి 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి మరిగించుకోవాలి. మీరు నెయ్యికి బదులు ఆయిల్ అయినా యూజ్ చేసుకోవచ్చు. నెయ్యి అయితే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా నెయ్యి కాస్త మరిగిన తర్వాత 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు అలాగే సన్నగా తరిగిన కొబ్బరి ముక్కలు, జీడిపప్పును కూడా వేసి ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత 2 రెమ్మల కరివేపాకును వేసుకోవాలి. ఫైనల్గా దీనిలోకి 1/2 టీ స్పూన్ ఇంగుని వేసి అంతా ఒకసారి కలిపి మనం ఉడికించుకున్న కిచిడీలోకి వేసుకొని అంతా కలిసేటట్టు ఒకసారి కలుపుకున్న తర్వాత దీన్ని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా అలాగే మరెంతో హెల్తీగా ఉండే జొన్న కిచిడి అనేది రెడీ అయిపోతుంది. ఈ జొన్నల్లో మనకి హై ఫైబర్ అనేది ఉండడం వలన కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి కూడా ఈ రెసిపీ ఎంతో బాగా యూజ్ అవుతుంది. చూసారు కదా, ఎంతో టేస్టీగా మరెంతో హెల్తీగా ఉండే జొన్న కిచిడి అనేది రెడీ అయిపోయింది. మీరు మీ ఇంట్లో డెఫినెట్గా ఈ రెసిపీని ట్రై చేయండి, మీకు ఎంతో బాగా నచ్చుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.